హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము పనీర్ పులావ్ చేసినాం గైస్. ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా, మేము నాన్ వెజ్ ప్రిఫర్ చేయట్లేదు. పనీర్ పులావ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను గైస్. ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్గా టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 1 టమాటో, 3 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకు, 5 యాలకులు, లవంగాలు, 4 ఇలాచి, 2 సన్ఫ్లవర్స్ అండ్ స్మాల్ లిటిల్ బిట్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర, కర్డ్, పన్నీర్ స్లైసెస్. ఇది 3 కప్స్ ఆఫ్ రైస్. ఎస్ గైస్, ఇదంతా మాకు స్పైస్ మాకు ఇది సరిపోయింది. మీకు మీ రిక్వైర్డ్ బట్టి చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకోండి గైస్. నేను కుక్కర్లో చేస్తున్నాను, ఈజీగా అయిపోతుందని. గైస్ ఇంట్లో తయారు చేసింది 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీకు ఇంకెక్కువ కావాలంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోండి. అవ్వాలి. హీట్ అయ్యాక యాలకులు వేస్తున్నాను, లవంగా, చిన్న చిక్క అండ్ 2 ఫ్లవర్స్ బిర్యానీ ఆకు. ఇది ఇలా కలుపుకున్నాం ఒకసారి. హీట్ అవ్వాలి. నెక్స్ట్ ఒక 10 జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను, బాగుంటుంది. కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి, అప్పుడు ఫ్లేవర్ మంచిగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్, నెక్స్ట్ ఆనియన్స్, సిమ్లో పెట్టుకోండి. చిల్లీ వేసాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం లైట్ గ్రీన్ వచ్చే వరకు మనం అలా ఉంచుకోవాలి. యాడ్ చేస్తున్నాను గైస్. పుదీనా ఎక్కువ యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది గైస్. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా కలుపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగుంటుంది గైస్. కొంచెం టమాటో యాడ్ చేస్తున్నాను, 1 టమాటో. పన్నీర్ స్లైసెస్ వేసేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి పన్నీర్, నో ప్రాబ్లం. ఇట్లా కలిపేసుకోండి మంచిగా. ఉన్నాక కొంచెం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ మొత్తం ఇందులో వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, కొంచెం బాగా మసాలా, లిటిల్ బిట్. మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. నేను ఇట్లా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ ఫస్ట్ వేసేసిన తర్వాతకి రైస్ వేస్తారు, కానీ ఇలా యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్కి మంచిగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఎస్ గైస్, ఈ టిప్ అయితే నేనే చెప్పాను. 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ వేసాక ఒకసారి చెక్ చేసుకున్నాము. ఒకవేళ మీకు సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మీరు చూసుకొని పోసుకోండి, సరిపోతుంది. కలుపుకొని
మొత్తం అందులో మంచి రైస్లో ఉంది. ఇప్పుడు కొంచెం చెక్ చేసుకోండి, ఇలా కొంచెం వాటర్ తీసుకొని మీరు ఇలా. ఇప్పుడు కుక్కర్ 4 విజిల్స్ పెట్టుకోవాలి గైస్, అప్పుడు రైస్ మంచిగా అయిపోతుంది. స్లిమ్లో పెట్టుకోవాలి మెయిన్గా, సిమ్ కాదు గైస్, సిమ్లో పెట్టుకోవాలి గైస్, లేకపోతే కింద మాడిపోతుంది. పెద్దగా పెట్టుకొని చేయకండి అసలు. ఆఫ్టర్ 4 విజిల్స్ అయితే పులావ్ చాలా బాగా కుక్ అయింది గైస్. అసలు ఆ అరోమా చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అని మాకు చాలా క్రేవింగ్ వచ్చింది. అండ్ ఆల్సో మేమందరం కలిసి కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం పులావ్ని. చాలా బాగుంది, అప్పుడప్పుడు తీసుకొని. చాలా బాగా వచ్చింది గైస్ పులావ్ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం తినడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.